ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మ్యారినేషన్ కోసం 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నిమ్మకాయ రసం పిండాలి. 2 స్పూన్ల అల్లం, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. కావాలంటే మీ రుచికి తగినట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులోనే కట్ చేసి పెట్టిన 2 స్పూన్ల జీడిపప్పు, బాదం పప్పు వేసుకోండి. అందులోనే 4 ఇలాచి, 4 చెక్క, 4 లవంగా, 2 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ ఇవన్నీ కొంచెం దంచి వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పెరుగు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, పావు కప్పు నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకొని బాగా కలపాలి. కావాలంటే మీకు ఇష్టమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. వీలైతే ఒకరోజు రాత్రంతా మ్యారినేషన్ చేసుకోవచ్చు. దీనిని 1 గంట తర్వాత కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వేరొక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నూనె వేసి జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించిన మటన్ని ఈ గిన్నెలో వేయాలి. ఈ మటన్ని దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇంకొక పక్కన ఇంకొక గిన్నెలో 1 కేజీ బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిని 80% వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 1 అనాస పువ్వు, 2 చెక్క, 1 మరాఠీ మొగ్గ, కొంచెం అల్లం, 2 ఇలాచి, 1 స్పూన్ ఉప్పు వేసి కొంచెం నెయ్యి కూడా వేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం నూనె వేసి 80% వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ 80% ఉడికిన తర్వాత మటన్ వేసిన గిన్నెలో లేయర్స్ లాగా వేసి అందులోనే పుదీనా, కొత్తిమీర, వేయించిన ఆనియన్స్, నెయ్యి, జీడిపప్పు వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక పెనం పెట్టి దాని మీద గిన్నెను ఉంచి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత దానిని దించి అడుగు నుండి పైకి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.